హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా హృదయపులోతులోంచి. ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైం టు వాచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. అనగా దేవుడు తన వాక్యాన్ని తన దాసుని ద్వారా వినిపించబోతున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం వెల్లడి అవుతున్నప్పుడు అనగా ప్రకటించబడుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రసంగించడాన్ని బోధించడాన్ని వాక్యం మాట్లాడడం అని అంటుంటారు. నేను దాన్ని అలా చెప్పను, కానీ వాక్యం బోధించడం, ప్రసంగించడం, వాక్యం మాట్లాడడం కాదు. మీరు మాట్లాడండి సార్, అడు మాట్లాడడం నేను మాట్లాడలేనండి, మాట్లాడించేది దేవుడు. నేను ప్రభు కృపను బట్టి బోధించగలను అని చెప్తుంటా. నేను చదువుతున్నాను ఆ మాట. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దిస్ ఈస్ వై వీ కంటిన్యూయల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ లైవ్స్ బికాస్ యూ రిసీవ్డ్ అవర్ మెసేజ్ హోల్ హార్టెడ్లీ. మీరు నా సందేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు. యూ ఎంబ్రేస్డ్ ఇట్ నాట్ యాజ్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మ్యాన్ బట్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ ఎంబ్రేస్డ్ ఇట్, మీరు దాన్ని హత్తుకున్నారు, దాన్ని పట్టుకున్నారు, దాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇట్ నాట్ యాజ్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మ్యాన్, మనుషుల యొక్క కల్పన కథని, మనుషులు పుట్టించినటువంటి పుక్కిట పురాణమని, మనుషులు అల్లినటువంటి ఒక అందమైన కథ అని మీరు భావించకుండా ఎలా భావించారు? బట్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు ప్రసంగం అని కాదు, పౌలు మాటలని కాదు, పౌలు సందేశం అని కాదు. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. అండ్ ద వర్డ్ కంటిన్యూస్ టు బి అన్ ఎనర్జైజింగ్ ఫోర్స్ ఇన్ యూ హూ బిలీవ్. విశ్వసించు వారికి ఎనర్జీ ఇచ్చేటువంటి, అనగా శక్తిని ఇచ్చేటువంటి, చైతన్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి ఒక ఫోర్స్ లాగుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎవరు వాక్యం బోధించినా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలాగా బెరయలోని విశ్వాసుల్లాగా వివేచించాల్సినటువంటి, పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టీవీ ప్రసంగికుడే కదా కరెక్టే చెప్తాడే, బాగానే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. పెద్ద పెద్దోళ్ళు చెప్పిన దుర్బోధనలు కూడా అంగీకరిస్తారు చాలామంది, కానీ చిన్నవాళ్ళు చెప్పినట్టు సత్యబోధన అంగీకరించడానికి చాలామందికి మనసు ఉండదు. ఎంతోమంది ఈ దినాల్లో నాకు తెలిసినటువంటి చాలామంది యవన దైవజనులు ఉన్నారు, మంచి వాక్య పరిచర్య చేసినట్టు ప్రవచనాత్మకంగా మాట్లాడగలిగేటువంటి దైవజనులు ఉన్నారు. అంటే పెద్దవాళ్ళతో వాళ్ళని పోల్చి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు అలాగైతే నువ్వు పెద్దోడివా, నువ్వు చిన్నోడివా, లేకపోతే యవనస్తుడివా అని నేను ఇంచుమించు ఒక మీడియేటర్ లాగా ఉన్నానేమో. ఒక ఓల్డర్ జనరేషన్కి, న్యూ జనరేషన్కి, లేకపోతే యంగ్ జనరేషన్కి మధ్యలో ఒక మధ్యవర్తిలాగా ఉన్నానేమో అనిపిస్తుంది నాకు. సరే, ఏదేమైనప్పటికీ ప్రభు కృపలో 28 సంవత్సరాల సేవా అనుభవాన్ని బట్టి ఓ దేవుని సేవకునిగా ముందుకు సాగుతున్నాను. దేవుడు అనుభవం ఇస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. స్తోత్రం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనమందరం, మీరు నేను తగ్గవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, చివరికి జరిగేది ఏంటి, చివరికి జరిగిందేంటి అనే దాని గురించి మనం ఆలోచించాం. యేసు అద్భుతములు, యేసు యొక్క సూచక్రియలు, ఆ లాస్ట్లో ఏం జరిగింది అనగా ప్రజల వైపుగా స్పందన. ప్రభు కార్యం చేశాడు, ఓకే, దట్స్ ఓకే. లార్డ్ డిడ్ ఎ సైన్ ఆర్ డిడ్ ఎ మిరకిల్, ఓకే. బట్ వాట్ వాస్ ద రెస్పాన్స్? పేతురు ప్రసంగం చేశాడు, బాగానే ఉంది.
కానీ వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్? ఆడియన్స్ యొక్క శ్రోతల యొక్క స్పందన ఏంటి? శ్రోతలు చెప్పారు, అయ్యలారా బ్రదర్స్, లేకపోతే పీటర్ గారు, మేమేం చేయాలి అని అడిగారు. ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి తెలియకుండానో తెలిసే ఏదో ఒకటి చేశారు. వాళ్ళలో ఒక ఫీలింగ్ కలిగింది. 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు భయపడ్డారని, విస్మయం పొందారని, విభ్రాంతి పొందారని, భయముతో నిండుకున్నారని, భయక్రాంతులయ్యారని 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిలోకి నేను వెళ్ళలేదు, మనకు సమయం లేదు కనుక. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. మీకేమైనా సందేహాలు ఉంటే నేడే నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నా నంబర్లు 2 డిస్ప్లే అవుతున్నాయి. 2 నంబర్లు పనిచేస్తున్నాయి. ఒకవేళ ఆయా సందర్భాల్లో ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల, లేకపోతే మీటింగ్స్కి వెళ్ళేసి, లేకపోతే షూటింగ్లోకి వచ్చినప్పుడు నేను స్టూడియోలో ఇంచుమించు 2-3 గంటలు గడుపుతున్నప్పుడు అప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. అప్పుడు మీ కాల్స్ వచ్చినా కానీ ఆ కాల్స్ మీకు రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుందేమో, కాల్స్ నాకు రావు. లేదా డిఎన్డి అనే మోడ్ కూడా ఉంది, డోంట్ డిస్టర్బ్ అనేటువంటి మోడ్ కూడా ఉంది. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కాబట్టి మీతో కాంటాక్ట్ చేయాలని, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలని, ఇలా మనం పరస్పరం ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలి, అనేక మంది సంపాదించుకోవాలి, అనేక మందితో కమ్యూనికేషన్ చేయాలి, అనేక మంది రీచ్ కావాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అనేక గ్రామాలకు వెళ్ళాలి. ప్రభు కృపను బట్టి తిరుగుతూ ఉన్నాను. ఇంచుమించు ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ ట్రిప్లో తిరుగుతూ ఉన్నాను. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు రెస్ట్లెస్గా తిరుగుతున్నాను. దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. గత వారంలో ప్రభు కృపను బట్టి తెలంగాణలో 2 రోజులు పరిచర్య కొనడానికి ప్రభు సాయం చేశాడు. మా తోటి దేవుజనుడు పాస్టర్ కె కుమార్ గారని పాస్టర్ గారి ఆయన దేవుడు ఆశీర్వదించి ఆయనకు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. దాని ప్రతిష్ట కార్యక్రమం. అంతేకాకుండా పాస్టర్ పేతురయ్య గారు పెద్దపల్లి వారి చర్చ్లో వాక్య పరిచర్య చేయడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా పాస్టర్ దేవవర కుమార్ గారి చర్చ్లో యవనస్తుల కూడిక జరిగింది. ఆ యవనస్తుల కూడికలో వాక్యం బోధించాను. ఇలాగా తెలంగాణలో ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో తెలంగాణలో మా సహవాసంలోని సంఘాలన్నింటినీ విజిట్ చేసే విధంగా 2-3 రోజులు సమయం తీసుకొని అన్ని సంఘాలను విజిట్ చేస్తూ అందరు దేవుజనులు కలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు సమయం గడిపి చేయాలనే ఆలోచన ఉంది. దాని కొరకు ప్రార్థన చేస్తున్న ఒక టూర్ లాగా, చర్చ్ టు చర్చ్ టూర్ అనమాట. అలా చేయాలనే ఒక ఆలోచన ఉంది కనుక ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు కృపను బట్టి ఆంధ్రాలో ఉంటున్నప్పటికీ కూడా తెలంగాణలో ఇంచుమించు ఈ సహవాసంతో కలిసి 30 మంది సేవకులు జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంతో వారు ముందుకు సాగుతున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. జిఎఫ్ఐ అనేటువంటి సహవాసంలో ప్రభు కృపను బట్టి సుమారు 125 మందికి పైగా సేవకులు పనిచేస్తున్నారు అంటే వారి పని వాళ్ళది. అదే సమయంలో జిఎఫ్ఐ వారికి ఆత్మ సంబంధమైన సహకారం అందిస్తుంది. నమ్మకస్తులైనటువంటి సేవకుల కొరకు జిఎఫ్ఐ ఎదురు చూస్తుంది. ఈ రోజుల్లో నమ్మకస్తులు అయినటువంటి వాళ్ళు, విశ్వాసులు నమ్మకస్తులు లేరు, సేవకులు నమ్మకస్తులు లేరు. దేశంలో నమ్మదగిన వాడెవడు నాకు కనబడలేదు అనే మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. లెట్స్ బీ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉందాం, మాటల్లో నమ్మకంగా ఉందాం, ప్రవర్తనలో నమ్మకంగా ఉందాం, ఆలోచనల్లో నమ్మకంగా ఉందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. గత ఎపిసోడ్లో కూడా అనగా నిన్న కూడా మనం ఈ 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేరు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆల్ ద పీపుల్ వేర్ అస్టౌండెడ్ as they saw with their own eyes the incredible miracle Jesus had performed. They began to say among themselves, he really is the one, the true prophet we have been expecting. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు ఎవరికో ఒకరి కోసం ఎదురు చూస్తున్నారు. యేసు చెప్పకుండానే, నేనేనండి మీరు ఎదురు చూస్తున్న ప్రవక్త అని చెప్పకుండానే ఈ అద్భుతాన్ని బట్టి, ఈ అద్భుతము చూసినప్పుడు వాళ్ళకి మోషే చేసినటువంటి ప్రవచనం గుర్తొచ్చింది.
జ్ఞాపకానికి వచ్చింది. మోషే నా వంటి ఒక ప్రవక్తని అన్న ప్రవచనం, దాని నెరవేర్పు జరిగిందేమో, జరుగుతుందేమో అని వాళ్ళు అనుకోవడానికి అవకాశం దొరికింది. దేవుని స్తోత్రం. దేవుని కార్యము దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని వాక్యము దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. నేను మరలా చెప్తున్నాను, దేవుని కార్యము దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని వాక్యము ప్రకటించినప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. స్తోత్రం. దేవుని వాక్యము దేవుని కార్యం అనేదాన్ని మనం వేరువేరుగా చూడలేం. అవి రెండు ఇంచుమించు ట్విన్స్ లాగా, కవల్లాగా ఉంటాయి. స్తోత్రం. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకుండుట చేత మీరు పొరపడుతున్నారు. ప్రజలు ఎక్కడ పొరపడతారంటే, లేఖనమును ఎరిగి ఉన్నారు చాలామంది, కానీ దేవుని శక్తిని ఎరగకుండా ఉన్నారు. లేఖనాలని దేవుని శక్తిని రెండింటిని ఎరగాలి మనం. స్తోత్రం. లేఖనాలకు సంబంధించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. శక్తికి సంబంధించిన అనుభవం మనం కలిగి ఉండాలి. స్తోత్రం. లేదు అంటే మనం ఎర్రలో పడిపోతాం, మిస్టేక్ జరుగుతుంది, కన్ఫ్యూజన్లోకి వెళ్తాం. కొంతమంది సద్దూకయ్యులు, వాళ్ళని ఉద్దేశించి యేసు ప్రభు చెప్పినట్టు మాట, మీరు మీ సద్దూకయ్యుల గుంపు వాళ్ళు, లేకపోతే మీ యూదులు అనబడిన వాళ్ళు, లేకపోతే మీ పరిశీలన అనబడిన వాళ్ళు లేఖనాలను కానీ, అనగా ధర్మశాస్త్రాన్ని కానీ, అనగా ప్రవక్తల పుస్తకాలను కానీ, చరిత్ర పుస్తకాలను కానీ, పద్యభాగాలను కానీ మీరు ఎరగకపోవడం వల్ల, చదవకపోవడం వల్ల అని కాదు, మీరు ఎరగకపోవడం వల్ల, అనగా చదివి గ్రహించకపోవడం వల్ల పొరపాటు పడుతున్నారు. ఏంటి మీరు అడిగిన ప్రశ్న? ఈ పిచ్చి ప్రశ్నలు అవసరమా? నన్ను శోధించడానికి, నన్ను పరిశోధించడానికి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అన్నట్టుగా ప్రభు మాట్లాడిన సందర్భం అది. సరే, దేవునికి స్తోత్రం. మనం కూడా లేఖనాలను కానీ దేవుని శక్తిని ఎరగకుండా పొరపాటు పడుతూ మన జీవితాల్లో మనం ముందుకు సాగడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ చూడండి, తేలిన ఫలితార్థం. స్తోత్రం. అంటే ఏంటిది? తేలింది. ఏం తేలింది? ఫలితార్థం తేలింది. ఫలితం యొక్క అర్థం అనగా కంక్లూజన్లో ఇలా జరిగింది. ఇంచుమించు నిన్న చెప్పుకున్నట్లుగా చివరికి జరిగేది, చివరికి మిగిలేది, చివరిగా ఏం కనిపిస్తుంది, ఏం అర్థమవుతుంది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, అంత్యం వరకు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అనగా విశ్వాసము, నిరీక్షణ వ్యర్థమని కాదు, కానీ ఒకవేళ ఇన్ కేస్ ఒక కంపారిజన్లోకి వస్తే ద బెస్ట్ అనేది ఏంటంటే లవ్ ఇస్ ద బెస్ట్ అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తున్నాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తేలిన ఫలితార్థం. తేలాలి ఏదోటి. తాడో పేడో తేల్చుకున్నారు అన్నట్టుగా ఏదో ఒకటి తేల్చబడాలి. మనం చేస్తున్న పని ద్వారా ఏదో ఒకటి తేల్చబడాలి. తేలుతుందా లేదా? నీళ్ళలో ఏదో తేలడం గురించి కాదు. నీళ్ళలో ఎలీషా కాలంలో చెట్టు కొమ్మను నరికివేయడం వల్ల గొడ్డలి తేలిందనే దాని గురించి కాదు. మన టైటిల్ యొక్క ఉద్దేశం అది కాదు. తేలిన ఫలితార్థం. స్తోత్రం. వీటన్నిటినీ చదివినప్పుడు చదవండి ఒక మాట. ఈ మాట బైబిల్లో ఉన్న మాటే. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఎక్లెసియాస్టస్ 12th chapter verse 13. ఇదంతయు విన్న తర్వాత అనగా సువార్త విన్న తర్వాత, ఉపదేశం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత, వ్యర్థము 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 అన్నది, లేకపోతే అన్ని విషయాల యొక్క సారాంశము విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు ఏంటది? వాట్ ఈస్ దట్ ఫలితార్థం? వాట్ ఈస్ దట్ ఎసెన్స్? వాట్ ఈస్ దట్ సారాంశం? అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు, ఒకే ఒక దేవుడైనటువంటి యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నీ సృష్టికర్త యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన కట్టడలను అనగా హిస్ కమాండ్మెంట్స్, హిస్ స్టాట్యూట్స్ అనగా ఆయన యొక్క శాసనములు, ఆయన యొక్క లిఖించబడిన వాక్య భాగములు, ఆయన యొక్క న్యాయ విధులు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు. స్తోత్రం. స్తోత్రం. నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి. మానవ కోటి అంటే కోటి మంది మానవులకి అని కాదు. 700 కోట్లకు పైగా ఉంటే 1 కోటి జనానికి మాత్రమే బైబిల్ రాయబడిందా? జ్ఞాని అని సొలొమోను మాట్లాడుతున్నాడని కాకుండా కోట్లాది మంది మానవులకి ఇదే సందేశం. మరలా చదువుదాం ఆ వాక్య భాగాన్ని. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత
నేను విన్న తర్వాత, మీరు విన్న తర్వాత అయినా తేలాల్సినటువంటి ఫలితార్థం ఇదే. దేవుని యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు ఫియర్ గాడ్, భయం భక్తి కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. నడుచూచుండవలను. నడిసే నడవండి లేకపోతే లేదు, మీ ఇష్టమని కాదు, నడుచూచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సకల న్యాయ విధుల చొప్పును, ధర్మం చొప్పున, లేదా ధర్మశాస్త్రపు ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను జాగ్రత్తగా నడుచుకుంటున్నారని లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్ దంపతుల గురించి రాబడింది. మానవ కోటికి ఇవ్వబడిన విధి ఏంటో తెలుసుకోవాలి. మనకివ్వబడిన విధి ఏంటో తెలుసుకోవాలి. మనుషులందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞను మనం అర్థం చేసుకోవాలి. ఇది క్రైస్తవులకు మాత్రం ఇచ్చిన ఆజ్ఞ కాదు. మారు మనసు పొందాలి. ప్రతి వాడు మారు మనసు పొందాల్సిందే. స్తోత్రం. నువ్వు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నువ్వు ఏ డినామినేషన్ అయినా మారు మనసు పొందాల్సిందే. నువ్వు క్రిస్టియన్ అయినా నాన్ క్రిస్టియన్ అయినా నువ్వు మారు మనసు పొందాల్సిందే అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క సార్వత్రికమైన దేవుడు, ఏకైక దేవుని యొక్క కమాండ్మెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి. మతమోకో దేవుణ్ణి సృష్టించుకుంటున్నప్పుడు పుట్టుతున్నటువంటి కొత్త మతాలు, ఇప్పుడు ప్రపంచంలో ఇంచుమించు 300 వరకు మతాలు ఉన్నాయి. ప్రజల యొక్క విశ్వాసాలు రకరకాలుగా ఉన్నాయి. మన భారతదేశంలో ప్రాథమికంగా ఈ 3-4 మతాలు ప్రాముఖ్యమైనటువంటి మేజర్ రిలీజియన్స్గా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కన్క్లూషన్ ఒకటే. దేవుని చేత సృష్టించబడిన మానవులందరికీ విధి ఇదే. కొంతమంది మానవులకి ఇది విధి, మరి కొంతమందికి వేరొక విధి, మరి కొంతమందికి వేరొక విధి లేదు. అందరికీ ఒకే విధి. డ్యూటీ, దిట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను అప్పటిదాకా కొద్దిగా ఫన్నీగా మాట్లాడాడని నేను అన్ను, కానీ వ్యర్థం అన్నాడు. ఫలితార్థాలు లేవు, ఇవన్నీ వ్యర్థమైన అనడం లేదు ఆయన. ఫలితార్థం ఉంది. సరే, మనం ఇప్పుడు వాక్య భాగాల్లోకి వద్దాం. తేలిన ఫలితార్థం ఏంటి? 6వ అధ్యాయము 14వ వచనంలో తేలిన ఫలితార్థం ఒకటి. ఉదయం నుంచి ఆయన బోధలు వింటున్నాం. యేసు యొక్క బోధలు వింటున్నారు. జనసమూహము ఆయన్ని వెంబడించిన వాళ్ళు ఆయన బోధలు వింటున్నారు. బోధలు విని ఈ కార్యము చూడడం వలన, అనగా వర్డ్ వలన, వర్క్ వలన, డ్యూ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్, డ్యూ టు ద వర్క్ ఆర్ వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దే హ్యాడ్ కమ్ టు ఎ కన్క్లూజన్. ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఏమి ఇన్ని ఆలోచించిన తర్వాత, ఇన్ని విన్న తర్వాత ఏమనుకుంటున్నావు? వాట్ యు థింక్ అబౌట్ దిస్? సువార్త ప్రకటించిన తర్వాత మనం అడగొచ్చు, ఏమంటే మేము సువార్త ప్రకటించాం, వాట్ డూ యు సే? మంచిదేనండి, బాగానే ఉన్నాయి, మంచి మాటలే, కానీ మేము తాత ముత్తాతల కాలంగా వీటికి అలవాటు పడ్డాం కదా అన్న విధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మనం ఒక సందేశం ఇచ్చినప్పుడు దాని యొక్క ఎసెన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు, ఒకవేళ దాంట్లో ఇలస్ట్రేషన్స్, కట్టుకథలు, లేకపోతే ఉపమానాలు, లేకపోతే హాస్య సన్నివేశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ సత్యము చెప్పినప్పుడు దాని యొక్క ఎసెన్స్ ఏంటంటే, వేడి నీళ్ళలో టీ వేసినప్పుడు ఆ టీ పౌడర్ వేసినప్పుడు ఆ పౌడర్ అలా తిరగడం వలన, రొటేట్ కావడం వల్ల, బాయిల్డ్ కావడం వల్ల ఆ టీ పొడిలో ఉన్నటువంటి ఆ శక్తి, లేదా ఏమంటారు దాని ఎసెన్స్ నీళ్ళలోకి దిగుతుంది. రంగులేని నీళ్ళకి రంగును రప్పిస్తుంది టీ పౌడర్. అలాగే దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు దాని ఎసెన్స్ని, ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను. మార్టిన్ లూథర్ గారు చెప్పినట్టు మాట, 35 సంవత్సరాలు దేవుని వాక్యము నా తలలో ఉంది, నా మెదడులో ఉంది, కానీ పనిచేయలేదు. కానీ అది నా హృదయంలోకి దిగింది, అప్పుడు కార్యం చేసిందని చెప్పాడు. సరే, దీనికి సంబంధించి ఎక్కువ వివరణ ఎవరో తెలుసుకోలేదు, కానీ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తేలిన ఫలితార్థం ఏంటి? తేలుతున్న ఫలితార్థం ఏంటి ఈ మిరకిల్ ద్వారా? చదువుదాం. మొట్టమొదటి మాట 6వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, అనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకోటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఫిలిప్ answered, well, I suppose if we were to give everyone only a snack, it would cost thousands of dollars to buy enough food. చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మనం ఎక్కడి నుంచి కొని తేగలం?
5 మంది బుద్ధి లేని కన్యకలకు తెలుసు నూనె ఎక్కడ దొరుకుతుందని. నూనె ఎక్కడ దొరుకుతుందో తెలుసు, కానీ సమయం ఏంటో మరి వాళ్ళకి తెలియదు. అర్ధరాత్రి సమయంలో వెళ్ళి షాపులు మూతబడిన తర్వాత వాళ్ళ కోసం అంగళ్ళు దుకాణాలు మూయబడ్డాయి. అంతేకాకుండా పెళ్లి కుమారుని యొక్క అంతఃపురం కూడా, పెళ్లి కుమారుని యొక్క స్థలం కూడా మూయబడింది. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వారితో జోక్యం చేసుకుంటున్నాడు, కానీ వాళ్ళు ఇవన్నీ మర్చిపోయారు. పరిశుద్ధాత్మని యొక్క జోక్యానికి మూత వేయబడిన స్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ జోక్యానికి ద డోర్ ఫర్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వాస్ క్లోజ్డ్. ద షాప్కీపర్స్ డోర్ వాస్ క్లోజ్డ్ అండ్ ద బ్రైడ్ రూమ్స్ డోర్ వాస్ క్లోజ్డ్. 3 డోర్స్, 3 ద్వారాలు మూయబడ్డాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని ఉపమానంలోంచి నేను ఇప్పుడు చెప్పిన మాటలు, మనం వాటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. ఫిలిప్పు యొక్క ప్రణాళికను ఎవరు పట్టించుకోలేదు. ఫైనల్లీ నోబడీ కేర్స్ అబౌట్ ద మెజర్మెంట్స్ ఆర్ ద కౌంటింగ్స్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ ఆర్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫిలిప్. ఎవరికి కావాలండి ఫిలిప్ యొక్క లెక్కలు? ఫిలిప్ యొక్క కాకి లెక్కలు, లేకపోతే ఏదో లెక్కలు ఎవరికి కావాలి? గాంధీ లెక్కలు ఎవరికి కావాలి? ఫిలిప్ యొక్క ప్రణాళిక ఎవరికి కావాలి? ఫిలిప్ యొక్క నంబర్ 1, ఫిలిప్ యొక్క ప్రణాళిక పట్టించుకోబడలేదు. ఒకరోజు నీ క్యాలిక్యులేషన్స్ అని తప్పిపోవచ్చు, నీ అంచనాలు తప్పిపోవచ్చు, నువ్వు అనుకుంది సాధించకపోవచ్చు, కానీ దేవుని చిత్తమే నీ జీవితంలో జరుగుతుంది. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. దేవుని చిత్తం జరగాలని ప్రార్థించాలి. నీ చిత్తం జరిగితే నీకు ఆశీర్వాదకరం కాదు. స్తోత్రం. ఫిలిప్ యొక్క లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే లెక్కలతోనే సరిపోయినది. లెక్కలు వేసుకోవడం ఎవరి కడుపు నింపదు. లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం ఎవరిని పోషించదు. డబ్బులు ఉంటే మన దగ్గర ఉన్నాయి కదా, లెక్క పెట్టి కూర్చుంటే కార్యం జరగదు, పని జరగదు. స్తోత్రం, హల్లెలూయా. పని జరిగించేది ఏంటంటే మన దగ్గర ఉన్న ధనాన్ని వినియోగించుకోవడం అనేది పని జరిగిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మన దగ్గర ఏముందో దాన్ని వినియోగించుకోవాలి, కానీ అలా వినియోగించలేకపోయాడు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు మనం. ఒకటి, ఫిలిప్పు యొక్క ప్రణాళిక తేలిన ఫలితార్థం ఏంటంటే ఫిలిప్పు యొక్క ప్రణాళిక అన్నీ వ్యర్థం అయిపోయింది. అనవసరంగా లెక్కలు వేసానే, ఈ లెక్కలు వేయడం వల్ల తేలింది ఏంటి? ఏం తేలేదు. నీ లెక్కలన్నింటినీ దేవుడు నిర్వీర్యం చేస్తాడు. నీ క్యాలిక్యులేషన్స్ని, నీ మ్యాథమెటిక్స్ని ఆయన నిర్వీర్యం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, లుక్, here's a young person with 5 barley loaves and 2 small fish, but how far would that go with this huge crowd? Massive crowd, like a huge crowd. ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఎలా సరిపోద్ది? వాడెవడో పిల్లోడు వాడి కోసం తెచ్చుకున్నాడు, ఆ యవనస్తుడు అతని కోసం తెచ్చుకున్నాడు, దాన్ని అందరికీ పంచాలనుకోవడం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. అతడొక్కడు కడుపు నింపుకుంటే సరిపోదు, అందరూ కడుపు నింపుకోవాలి. శిష్యులు కడుపు నింపుకోవాలి, జనసమూహం కడుపు నింపుకోవాలి, అందరూ తృప్తులు కావాలి, సంతృప్తి చెందాలి. అందరూ ఆనాటి యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాతి బాణలు అంచుల మట్టుకు నింపబడినట్లుగా ప్రజలు ఫుల్గా తమ ఉదరములు నింపబడాలి. స్తోత్రం. వాళ్ళ పొట్టలు, వాళ్ళ కడుపులు నింపబడాలండి. వాళ్ళు పోషించబడాలి, వెల్ ఫెడ్గా ఉండాలి. మరి వాడు అనగా వెల్ ఫెడ్ అంటే బాగా పోషించబడిన వాళ్ళుగా. కొద్దిగా తిన్నవాళ్ళు, అల్పాహారం కాదు, అధిక ఆహారం, బ్రేక్ఫాస్ట్ కాదు వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకు లంచ్ డిన్నర్ ఇచ్చాడు, లంచ్ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. టీ స్నాక్స్ కాదు, వాళ్ళకి బ్రంచ్ కాదు ఇచ్చింది ఆయన లంచ్ ఇచ్చాడు, డిన్నర్ ఇచ్చాడు. ఒక హెవీ లంచ్, ఒక హెవీ డిన్నర్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, అంద్రే యొక్క అలక్ష్యము అంగీకరించబడలేదు. ఫైనల్గా ఫిలిప్ యొక్క ప్రణాళికను పక్కన పెట్టేశారు. దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. అంద్రే యొక్క అలక్ష్యం గురించి ఎవరు మాట్లాడుకోలేదు. అంద్రే ఏదో కౌంటింగ్స్లో గెలిపాడో పిల్లోడి దగ్గర, ఓ హీఈస్ గ్రేట్ అండి, ఈ అద్భుతం జరగడానికి అంద్రే కారణం, ఆండ్రూసే కారణం అని ఎవడు మాట్లాడుకోలేదు. అందరూ తేలిన ఫలితార్థం ఏంటంటే చివరిగా యేసు చేసిన కార్యం గురించి మాట్లాడుకున్నారు. ఫిలిప్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఆండ్రూస్ గురించి మాట్లాడలేదు. మౌనంగా ఉన్నటువంటి 10వ వచనంలో మనం గమనిస్తే మిగతా 10 మంది శిష్యులు మౌనంగా ఉన్నారు. ఒకవేళ
క్యాషియర్ అయినటువంటి, ట్రెషరర్ అయినటువంటి ఆ ఇస్కరియోతు యోధా, నో ఇవన్నీ ఎందుకంటే మనకు రిస్క్, మన దగ్గర బడ్జెట్ లేదు అని కూడా అనొచ్చు. మిగిలిన శిష్యుల మౌనము మనసుకు తీసుకురాలేదు, ఎవరి మనసుకు రాలేదు. ఫిలిప్పు యొక్క ప్రణాళికను ఎవరు పట్టించుకోలేదు. అంద్రే యొక్క అలక్ష్యాన్ని ఎవరు అంగీకరించలేదు. ఫైనల్గా తేలింది ఇదే. 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. అందరూ ఏం మాట్లాడుకున్నారంటే ఫిలిప్పు సంగతి పక్కన పెట్టేశారు, అంద్రే సంగతి పక్కన పెట్టేశారు. వాళ్ళు ఆలోచించింది యేసు గురించి ఆలోచించారు. స్తోత్రం. ఒక అద్భుతము యేసును చూపిస్తుంది. స్తోత్రం. ఎ సైన్ ఆర్ మిరకల్ పాయింట్స్ అవుట్ టు జీసస్. ఇట్ ఇండికేట్స్ జీసస్, ఇట్ షోస్, ఇట్ ప్రజెంట్స్ ఆర్ డిస్ప్లేస్ జీసస్. యేసును చూపిస్తుంది. ఒక అద్భుతము యేసును చూపించాలి ప్రజల కళ్ళ ముందు. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 మాటలు మీకు చెప్పాను. ఒకటి ఫిలిప్పు యొక్క ప్రణాళిక, రెండవది అంద్రే యొక్క అలక్ష్యం, మూడవది మిగిలిన వారి మౌనం. ఈ 3 లెక్కలోకి రాలేదు. స్తోత్రం. హల్లెలూయా. కానీ లెక్కలోకి వచ్చింది ఏంటి? లెక్కలోకి వచ్చింది యేసు ఎవరు అనేది. ద ఐడెంటిఫికేషన్, ద ఐడెంటిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ దేర్. ఇట్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ దేర్. స్తోత్రం. ఫిలిప్పు లెక్కలు కాదు, అంద్రే యొక్క అలక్ష్యం కాదు, మిగిలిన వారి మౌనం కాదు. కానీ దానికి భిన్నంగా యేసు యొక్క ఉనికి, యేసు యొక్క అస్తిత్వం అనేది అక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మారింది. యేసు ఎవరో ప్రజలకు తెలిసింది. తాను చెప్పకుండా, తాను చేయడం ద్వారా తాను ఎవరో వాళ్ళకి తెలిపాడు. ఆయన చెప్పడం ద్వారా ఆయన గురించి తెలుసుకోవచ్చు, ఆయన చేయడం ద్వారా మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. కేవలం వినువారు మాత్రమేయండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినదాని ప్రకారం ప్రవర్తించువారై ఉండగలటూ సహాయం చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఫిలిప్పు యొక్క ప్రణాళిక కాదు, అంద్రే యొక్క అలక్ష్యం కాదు, మిగిలిన వారి మౌనం కాదు, కానీ నీ యొక్క అస్తిత్వం అనేది ప్రజలు, నువ్వు ఎవరు అనేది ప్రజలు తెలుసుకున్నారు. అందుని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ తేలిన ఫలితార్థాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.